హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమెజాన్లో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసు. మీ అందరికీ అమెజాన్లో అకౌంట్ క్రియేట్ అయి ఉంటుంది, బట్ అది బయ్యర్ అకౌంట్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్గా నుండి దాన్ని మీరు కామర్స్ ప్లాట్ఫామ్లో సెల్ చేయాలనుకుంటే, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది మన ఇండియాలో టాప్ మోస్ట్ బిగ్ కామర్స్ కంపెనీస్ అనమాట. సో అమెజాన్లో ప్రతి మంత్ 20 crores బయర్స్ అనేది యాక్టివ్గా బై చేస్తూ ఉంటారు ఫ్రెండ్. సో ఈ అమెజాన్లో మీకు కానీ సెల్లర్ అకౌంట్ కానీ ఉంటే మీ ప్రోడక్ట్ అనేది ఇండియాలో ఎవరైనా బై చేయొచ్చు అనమాట. రండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్లో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. సో ఫస్ట్ మనం అమెజాన్ సెల్లర్ అకౌంట్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ పోర్టల్ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, సో దీని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ సెల్లింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కానీ ఆల్రెడీ అమెజాన్లో బయ్యర్ అకౌంట్ కానీ ఉంటే ఆ బయ్యర్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నా డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. అలా మీ డీటెయిల్స్, మీ బయ్యర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అయ్యాక మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు అక్కడ మీ బయ్యర్ అంటే అమెజాన్ బయ్యర్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదు నేను సపరేట్గా అమెజాన్ సెల్లర్ అకౌంట్ కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, కొత్త ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో అని అంటే మీరు కింద క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని మీద క్లిక్ చేసి కూడా మీ కొత్త ఫోన్ నెంబర్, కొత్త ఈమెయిల్ ఐడితో మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీకు కానీ జిఎస్టీ కానీ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. లేదు నాకు దగ్గర జిఎస్టీ లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఐ ఓన్లీ సెల్ నాన్ జిఎస్టీ కేటగిరీస్ లైక్ బుక్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే మీ పాన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఏవేవి నాన్ జిఎస్టీ కేటగిరీ కిందకు వస్తాయో అమెజాన్లో మనకు తెలియదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాన్ జిఎస్టీ కేటగిరీ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ప్రోడక్ట్స్ మీరు సెల్ చేయొచ్చు అనమాట మీ దగ్గరగానే ఉంటే. దీనికి జిఎస్టీ ఏం అక్కర్లేదు అనమాట. సో ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ కానీ ఉండి మీరు సెల్ చేయాలనుకుంటున్నారు, సో మీరు ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు జిఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలో మీ ఇంటి నుండే, మీ ఫోన్లో, మీ మొబైల్లో దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ పైన కనబడుతున్న ట్యాగ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు నా జిఎస్టీ ఆల్రెడీ నేను జనరేట్ చేశాను. సో ఇక్కడ నా జిఎస్టీ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే నా జిఎస్టీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనం జిఎస్టీ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చుంటామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే విందా ఎంటర్ప్రైజెస్, ఇక్కడ మన జిఎస్టీ నెంబర్ అండ్ ఇక్కడ మన పేరు అండ్ మీరు జిఎస్టీ రిజిస్టర్ చేసేటప్పుడు మీరు అడ్రస్ ఏమి ఇచ్చారో ఆ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఒకసారి ఈ జిఎస్టీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఓకే కరెక్ట్ అని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు కింద ఇక్కడ కంటిన్యూ టు వెరిఫై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు కంటిన్యూ మీద వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు మీ జిఎస్టీ అప్లై చేసేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటారో సో అది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఒకసారి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ స్టోర్ నేమ్ చూస్ చేసుకోమంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే కింద శాంపుల్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో, మీరు ఏ ప్రోడక్ట్ అయితే సెల్ చేస్తారో అక్కడ కింద సోల్డ్ బై ద స్టోర్ నేమ్ కనబడుతుంది. మీరు జిఎస్టీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేదు మీరు కొత్త నేమ్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే అమెజాన్లో కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సో విందా షాప్ అని, విందా కార్పొరేషన్ అని, లేకపోతే మీరు కానీ ప్రొపరేటర్షిప్ లేదా మీ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారంటే మీ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇప్పుడు విందా షాప్ అని ఇస్తున్నాను, ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇదేంటంటే పికప్ అడ్రస్. సపోజ్ డ్రెస్సెస్ సెల్ చేయాలనుకుంటున్నారు మీ ఇంటి దగ్గర నుంచి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ మీ జిఎస్టీ ఏ స్టేట్లో అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ స్టేట్లో ఏ పికప్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సపోజ్ మీరు నెల్లూరు పికప్ అడ్రస్ ఇవ్వచ్చు, విజయవాడ పికప్ అడ్రస్ ఇవ్వచ్చు. అంటే మీకు కానీ మల్టిపుల్ ప్లాన్స్ కానీ ఉంటే ఆ అడ్రస్ ఇవ్వచ్చు. సో ఎవరైతే ఆర్డర్ పెట్టారో అప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు షెడ్యూల్ చేస్తారు ఫ్రెండ్స్. డెలివరీగా ఏ అడ్రస్కి రావాలో షెడ్యూల్ చేస్తారు. సో అది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను మా బిజినెస్ మేము విజయవాడ నుంచి చేస్తున్నాం, సో కాబట్టి నేను ఇక్కడ విజయవాడ అడ్రస్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు కానీ ఎవరైనా బెంగళూరు నుంచి ఎవరైనా ఆర్డర్ కానీ చేస్తే సో డెలివరీగా వచ్చి విజయవాడ మా అడ్రస్కి వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. సో జిఎస్టీ మీకు ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్ పికప్ అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సో ఒకవేళ ఇక్కడ జిఎస్టీలో ఉన్న బిజినెస్ అడ్రస్ కాకుండా మీరు సపోజ్ నెల్లూరులో కూడా మీకు ఇంకో ప్లాంట్ ఉంది, సో ఆ పికప్ అడ్రస్ కూడా మీకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేస్తే సో ఈ డీటెయిల్స్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. లేదు నేను ఎగ్జిస్టింగ్ ఇవ్వాలంటే దాన్ని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 2 ఆప్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఈజీ షిప్పింగ్ అండ్ సెల్ఫ్ షిప్పింగ్ అనమాట. ఈజీ షిప్పింగ్ అంటే సో మీరు మీ దగ్గర ప్రోడక్ట్ని
ప్యాక్ చేసి రెడీగా పెడితే అమెజాన్ డెలివరీ గాయ్ వచ్చి మీ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ తీసుకొని సో ఎవరైతే ఆర్డర్ చేశారో అతనికి వెళ్ళి ఇస్తారు ఫ్రెండ్స్. అది ఈజీ షిప్పింగ్ అనమాట. సెల్ఫ్ షిప్పింగ్ అంటే సో మీరే మీ ప్రోడక్ట్ని ప్యాక్ చేసుకొని మీరే సపోజ్ థర్డ్ పార్టీ లాజిక్ లైక్ డెలివరీ, బ్లూ డాట్, డిటిడిసి సో మీరే సెల్ఫ్ షిప్పింగ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ రెండిట్లో మీది ఏ ఆప్షన్ కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే సో ఈజీ షిప్పింగ్ బెస్ట్ అండి. సపోజ్ మీరు కానీ ఏదైనా జాబ్ చేస్తున్నారో దాంతోపాటు ఏదైనా సెకండరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అమ్మాలనుకుంటున్నారు, సపోజ్ పికిల్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. సో మీరు కానీ ఎవరైనా ఆర్డర్ కానీ చేస్తే మీరు ఆ పికిల్ రెడీగా చేసి ప్యాకేజ్ చేసి పెడితే అండ్ ఆ డెలివరీ వచ్చి మీ అడ్రస్కి వచ్చి సో మీ ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో ఈజీ షిప్పింగ్కి ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రతి ప్రోడక్ట్ మీద 76 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓవరాల్. ఒకవేళ అతను లైక్ గుజరాత్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న లైక్ ఓవరాల్ ఇండియాలో 76 రూపీస్ అయితే స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఒకవేళ సెల్ఫ్ షిప్పింగ్ అయితే దీనికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి మీరు థర్డ్ పార్టీ లాజిస్టిక్కి పే చేయాలి. దాంతోపాటు అమెజాన్ కూడా కొంచెం ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ సెల్ఫ్ షిప్పింగ్కి. సో అందుకని సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈజీ షిప్పింగ్. మీకు ఓకే మీరు సెల్ఫ్ షిప్పింగ్ చేసుకోవాలనుకుంటున్నారంటే మీరు దీన్ని క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు ఫ్రెండ్స్ గాట్ ఏ ఫిజికల్ స్టోర్, జాయిన్ లోకల్ షాప్ అని. సో ఇది ఒక కమ్యూనిటీ అనమాట. సో ఈ లోకల్ షాప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయిపోవచ్చు. సో ఇది మేము ప్రజెంట్ స్కిప్ దిస్ ఫర్ నో మేము క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే డూప్లికేట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఫౌండ్ అని వచ్చింది. సో ఏంటంటే నాకు ఆల్రెడీ అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఉంది కాబట్టి సో అందుకని ఇది డూప్లికేట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. సో తర్వాత స్టెప్ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరు ఫ్రెండ్స్. సో అక్కడ మీరు మీ ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ అప్లై కొట్టి ఓకే కానీ క్లిక్ చేస్తే సో మీకు అమెజాన్ సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ అమెజాన్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా అమెజాన్ సెల్లర్ అకౌంట్ అనమాట. సో ఇవి నేను లిస్ట్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. సో థ్యాంక్ యూ.